హలో గైస్, నమస్కారం, జై హింద్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే మీకు తెలిసిందే కదా, సండే మనం జిమ్కి వెళ్ళమని, బట్ ఇంట్లో కూర్చొని మింగి తింటామని. సో మన రొటీన్ తెలుసు కదా సండేలో. అంటే సండే ఏదైనా కొంచెం చీట్ లైక్ స్వీట్ అండ్ సేవరీ టైప్స్ ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తానమాట ఇప్పుడు. సో అందుకే ఈరోజు ఫ్రెంచ్ టోస్ట్ ఉంది మన మెన్యూలో. సో దానికోసం ఒక 4 eggs, లైక్ 3 whole eggs, ఇంకా 1 egg white, ఇంకా దాంట్లో పాలు, హనీ, కొంచెం వనీలా ఎక్స్ట్రాక్ట్ ఉంటే మీ దగ్గర అది కూడా వేసుకోవచ్చు. సో ఇంకా మన దగ్గర మైదా ఫ్రీ బ్రెడ్ ఉంటాయి, ఇంకా బోత్ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకుని అది తింటే సూపర్ ఉంటుంది. సీరియస్లీ మీరు ట్రై చేయండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అనమాట. సో మార్నింగ్ కొంచెం ఫ్రెంచ్ టోస్ట్ అయిపోయింది కదా, అందుకే కొంచెం మధ్యాహ్నం లీన్గా ఉండాలని కినువా ఇంకా సోయాబీన్ తాలూకు ఒక మంచి ఖిచడీ టైప్ ప్రిపేర్ చేశాను అనమాట. దాంట్లో ఫుల్ ఫైబర్, ప్రోటీన్ అండ్ హెల్దీ కార్బ్స్ ఉన్నాయి. సో గుడ్ గైస్. ఒకవేళ మీకు కూడా రెసిపీ కావాలంటే, లైక్ ఒకవేళ మీ దగ్గర కినోవా లేదనుకోండి, మిల్లెట్స్ అని వేసుకోవచ్చు. ఒకవేళ మిల్లెట్స్ కూడా లేకపోతే రైస్ వేసుకోండి. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే నేను అడగండి, చెప్తాను. సో ఈరోజు సండే కదా, బట్ రేపు మండే కాబట్టి మీకు తెలిసిందే మనకి మండే నుంచి ఆఫీస్ ఉంది. సో దానికోసం మీల్ ప్రెప్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీల్ ప్రెప్ చేసి రెడీగా ఉంచుకుంటే రేపు ఫటాఫట్ ఇంకా స్నానం చేసి బాగా ప్రిపేర్ చేసుకుని వెంటనే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో దానికోసం మనం 450 grams చికెన్ ఒకటి, ఇంకా కొంచెం వెజీస్, మష్రూమ్, బ్రాక్లీ, దాంతోపాటు క్యారెట్స్, ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్ అలాంటివి అనమాట. ఇంకా మీకు ఒకవేళ మీరు కూడా సేమ్ డిష్ ప్రిపేర్ చేయాలనుకుంటే సేమ్ ఇలాగే ఫాలో అయిపోండి. సో ఇది నేను లంచ్కి పట్టుకెళ్దాం ఫిక్స్ అయ్యా. సో అన్నీ ఇంకా మొత్తం అన్ని వెజీస్ కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచాను. ఎందుకంటే టైం సేవింగ్, లైక్ మార్నింగ్ కట్ చేసుకుని కూర్చుంటే అసలు చాలా టైం అయిపోద్ది. ఎందుకంటే మనం మార్నింగ్ 5:30కి లేచి 6 కల్లా జిమ్లో ఉండి ఇంకా ఇంటికి వచ్చి మన లైక్ రిపోర్టింగ్ టైం ఒక 8:45, 9 ఉంది. సో ఇంకా మనకు ఫుల్ అసలు టైమే ఉండదు. అందుకే ఇంకా లాస్ట్ నైట్ నుంచే ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉన్నాను అనమాట. అయితే భయ్యా ఈరోజు మన డిన్నర్లో అసలు అమేజింగ్ సింపుల్ రెసిపీ చెప్తాను, పాలక్ పనీర్ అనమాట. అవును, మీరు విన్నది కరెక్టే, పాలక్ పనీర్. ఇది ఒక గ్రీన్ వెజిటేబుల్ ప్లస్ పనీర్, కంప్లీట్ అన్నీ ఉంటాయి దీంట్లో. గ్రీన్ వెజిటేబుల్స్ అలకు వైటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ అనమాట. సో చాలా సింపుల్ భయ్యా. అసలు మీరు ఎగ్ బుర్జీ చేస్తారు కదా, ఆ గ్రేవీ వండేసుకోండి, ఇంకా ఆనియన్ ఇంకా టమాటోది. దాని తర్వాత ఈ పాలక్ ఇంకా నేను ఈ వీడియోలో చూపించాను కదా, సేమ్ అలాగే మొత్తం గ్రైండ్ చేసుకొని ఇంకా దాని మీద వేసేయడమే. అంతే, చాలా సింపుల్ అవయ్యా. అండ్ మీకు ట్రిక్ ఏంటి చెప్పాలా, ఒకవేళ మీ దగ్గర పాలు ఉన్నాయి అనుకోండి, మొత్తం ఇలా గ్రేవీ చేసాక దాని పైన కొంచెం పాలు అండ్ గరం మసాలా మిక్స్ చేసుకొని ఇంకా తినండి భయ్యా, టేస్ట్ అదిరిపోద్ది, సీరియస్లీ చెప్తున్నా. సో దాంట్లో ఇంకా సూపర్ లెస్ క్యాలరీస్, ఎందుకంటే మనం 1 tablespoon ఆయిల్ మాత్రమే వేసాను. దాంతోపాటు ఇంకా మనకు తెలిసిందే కదా దోశ. ఈ మధ్య మనకి దోశ గోటు అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, ఇట్ మీన్స్ అ లాట్. సీ యూ ఆన్ day 92.